హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక జర్నీ చేశాను. అంటే నేను ఒక దగ్గరికి వెళ్ళి అంటే నేను స్టార్ట్ చేసిన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న గణేష్ టెంపుల్ ఉంది కదా అండి, అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను అనమాట మా ఫ్రెండ్ తోటి. అక్కడికనే వెళ్ళాను, బట్ సిచ్యువేషన్ కుదరలేదు. అక్కడ క్లోజ్ అయిపోయింది టెంపుల్ మా ట్రాఫిక్ వల్ల. ఇంకా నేను బల్కంపేట వెళ్ళమ్మ ఎప్పుడు చూడలేదు, పవర్ఫుల్ టెంపుల్ అని విన్నాను అనమాట. అందుకే నేను ఎలా వెళ్ళాలనేది కూడా నాకు పర్టికులర్గా తెలియదు. సో నేను ఏం చేశానంటే సికింద్రాబాద్లో మన ఈ బేగంపేటకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ దిగి ఆ బేగంపేట నుండి సత్యం థియేటర్ ఉంది కదండి, అది అందుకే తీసాను నేను. సత్యం థియేటర్ దగ్గర దిగి వాకబుల్ డిస్టెన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట, ఇద్దరం మాట్లాడుకుంటూ. ఆ వెళ్ళే టైంకి కరెక్ట్ ఇక్కడ బోనాలు తీస్తున్నారు అమ్మవారికి. మాకు తెలీదు, అంటే అన్ని టెంపుల్స్ లాగానే ఇది కూడా క్లోజ్ ఉంటుంది అనుకున్నాము. అయినా పర్లేదు, నేను ఎప్పుడు చూడలేదు, మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుద్ది అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అనమాట. ఇంకా సక్సెస్ఫుల్గానే ఇంకా మేము వెళ్ళిన టైంకి అక్కడ గుడి క్లోజ్ అవ్వదంట ఈరోజు. కంపల్సరీ మంగళవారం కంపల్సరీ ఓపెనే ఉంటుందంట. ఈరోజు బోనాలు కూడా చాలామంది మొక్కుకున్న వాళ్ళు ఉన్నారనమాట, తీశారు. నేను ఫస్ట్ టైం అండి నాకు ఇట్లా బయట ఇట్లా కెమెరా పట్టుకొని అంటే ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియో షూట్ చేయడం, ఎందుకంటే నాకు చాలా షై ఫీలింగ్ ఉంటుంది. సరే అని ట్రై చేశాను. మా ఫ్రెండ్ బాగా ఎంకరేజ్ చేసింది అనమాట. తన సపోర్ట్ తోటే నేను తీయగలిగాను. అంటే తీస్తే ఏమనుకుంటారో ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అయితే ఎంట్రెన్స్ ఇది నేను ఎప్పుడు చూడలేదు, విన్నాను కానీ. నీతో అంబానీ గారు కూడా ఇక్కడికి వస్తారంటే ఇంకా నమ్మకం అనేది అలాంటిదని నాకు అర్థం. అట్లా ఫీల్తో మనము చూద్దాం, వెళ్దాం అసలు అనేసి, మనం లోకల్లో ఉండలేకపోవడం ఏంటనేసి అట్లా అనుకుని వెళ్ళాను. ఈ రోజు మాత్రం ప్రతి మంగళవారం ఇలా దీపాలు పెడతారంట అండి, రాహుకేతుకు సంబంధించిన పూజ ఏదో చేస్తారంట. నేను ఒక సిస్టర్ని అడిగి కనుక్కున్నాను, కానీ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు పర్టికులర్గా తెలీదు ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, బహుశా నాకే లేట్గా తెలిసిందేమో. ఇది బావిలో ఉంటుంది అమ్మవారు, ఎల్లమ్మ తల్లి బావిలో ఉంటుందన్నమాట. పైన ఇది మామూలు టెంపుల్, అసలైన విగ్రహం ఏదైతే ఉందో అది లోపల ఉంటుంది, టెంపుల్ కింద ఉంటుంది. అది నాకు కొంచెం మంచిగా అనిపించింది అసలు. కొంచెం అంటే నిజారూపంగా వెలిసింది అంటారు కదా, అది దానికి ప్రతిరూపం అనమాట ఈ అమ్మవారు. అందుకే నాకు ఫస్ట్ టైం అండి, ఏమనుకోవద్దు, ఏదో అలా ట్రై చేశాను. వీడియో అనేది పర్ఫెక్ట్గా అనిపించట్లేదేమో అనిపించింది, కానీ నేను అంటే నా ఫోకస్ అంతా వెళ్ళాను చూడాలి అన్న ఇంటెన్షన్లోనే ఉంది. కానీ సారీ ఏమనుకోదు, మీకు చూపించాలన్న ఇంటెన్షన్ ఉన్నా కానీ అది 50%. ఎందుకంటే ఇంకా కెమెరాతో నేను భక్తి చిత్తం చివుల మీద భక్తి చెప్పుల మీద నివారం చేసినట్టు అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నేను జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆటోమేటిక్గా ఫోన్ ఆఫ్ చేశాను. అమ్మవారి మనస్ఫూర్తిగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, ఇంకా అందుకే ఇంకా అక్కడ కూడా ఫోను అది వీడియో తీయనేలేదనమాట. తీయొద్దమ్మా అని చెప్పారు. అప్పటికే నేను క్లోజ్ చేశాను. చాలాసేపు ఒక 10-15 మినిట్స్ నిల్చునే అవకాశం ఇచ్చారనమాట వాళ్ళు. నా సిచ్యువేషన్కి నాకు ఇంకా వెళ్ళాలనిపించలేదు. అమ్మవారికి అన్నీ నా మనసులో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో ఆమెకు అర్థమైందని అనిపించింది నాకు ఎందుకో. చూద్దాం, నేనైతే ఒక కోరిక అయితే కోరుకున్నాను, చూడాలి. అది కనుక నెరవేరితే మాత్రం మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటానండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.